రుషికొండ మీద ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతూ ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. ప్రముఖ సంస్థల నుంచి మనము అడిగాం, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారిన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో మనం వాళ్ళ కేపబుల్ అనేది బ్రాడ్గా మనకు కనపడతా ఉంది. కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది వితిన్ మళ్ళీ ఒక 1 వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పాం. చేసి వాళ్ళకేంటంటే అది అన్వయబుల్ అవుతుంది, మాకు దాన్ని నడపడం మాకు చాలా బరువుతో కూడినటువంటిది అనేటువంటి చెప్పినప్పుడు వైబిలిటీకి మేమేం చేయాలి, మీకు ఏమన్నా అడిషనల్ బిల్డింగ్ స్పేస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి అనేటువంటిది కూడా కన్సల్ట్ చేసి మళ్ళీ వితిన్ ఎ వీక్ ఇంకో మీటింగు మేము సిద్ధమవుతాం. అంతలోపల వాళ్ళందరూ కన్సల్టేషన్స్ కూడా తీసుకురండి, సో దట్ లాంగ్ రన్లో అది ఉపయోగపడాలి అనే రకంగా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎవరెవరి ఆలోచనలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఇప్పటికీ సీరియస్గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్. వాళ్ళు కూడా బ్రాడ్గా కాన్సెప్ట్ చెప్పారు, కానీ టాటా గ్రూప్ ఒక అడుగు ముందుకేసి ఏమేమి ఆలోచనలు స్పెసిఫిక్గా కూడా చెప్పారు. సో మిగిలిన సంస్థలు కూడా అట్లా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగాం. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ 15 డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా సజెషన్స్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తాం.